గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా వనభోజన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం. లక్ష బిల్వ పత్రార్చనలో శ్రీ కామాక్షి కపిలేశ్వరుల దివ్య కటాక్షం. తిరువీధి ఉత్సవంలో మనోన్మణి సమేత చంద్రశేఖరుని దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో కార్తీక మాస శోభ. శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేక నీరాజనం. తొండవాడ అగస్తీశ్వర ఆలయంలో రావణాసుర వాహన సేవ. ఆది దంపతుల దర్శనంతో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. తిరుమల పుణ్యక్షేత్రంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం వనభోజన కార్యక్రమంలో భక్తులు పాల్గొని వనభోజనాన్ని స్వీకరించారు. కలియుగ దైవం శ్రీవారు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో ఆదివారం కార్తీక వనభోజన మహోత్సవం వైభవపేతంగా జరిగింది. శివకేశవుల ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం కార్తీకం. కార్తీక మాసంలో వనభోజన మహోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారిని చిన్న గజవాహనంపై, శ్రీదేవి భూదేవి అమ్మవారిని పల్లకీపై వేంచేపు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా గోగర్భం డ్యాం సమీపంలోని పార్వేట మండపానికి తీసుకువచ్చారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీవారి వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని పార్వేట మండపాన్ని సర్వశోభిత పుష్పాలంకరణలతో దివ్యంగా ముస్తాబు చేశారు. మండపం వెలుపల భక్తులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా టెంట్లను పూల తోరణాలతో ఏర్పాటు చేశారు. అలాగే మండపాన్ని ఆశాంతం వర్ణశోభిత పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇంతటి సుందరమైన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో వైఖాన సాగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు.
సేవించరు ఇదే వీడే సింగార దేవుడు దేవదుందుభుల తోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు దేవదుందుభుల తోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. అనంతరం కార్తీక వనభోజనాన్ని పురస్కరించుకొని అధికారులు భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒకే పల్లకీపై ఆసీనులను గావించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ చిన్నజేర్ స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పవిత్ర కార్తీక మాసం శుభవేళ బిల్వ పత్రార్చనలు మహాదేవుడి అద్భుత దర్శన భాగ్యం భక్తులను తరింపజేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని తిరుపతి కపిల తీర్థం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. ఆదివారం ఉదయం కపిల తీర్థంలో కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి స్వామివార్లకు లక్ష బిల్వార్చన, సాయంత్రం వేళ శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివార్లకు తిరువీధి సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుపతిలోని కపిల తీర్థంలో ఆదివారం ఉదయం లక్ష బిల్వార్చన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీకం. కార్తీకంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మహాదేవుని ఆరాధిస్తే అనంత పుణ్యఫలం సిద్ధిస్తుంది. ముఖ్యంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలతో అర్చిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని ఐతిహ్యం. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ పుణ్యాహవచనం మహాసంకల్పంతో షోడశోపచార కైంకర్యయుక్తంగా ఆది దంపతులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై నమక చమక రుద్ర పఠనాదులతో శాస్త్రోక్తంగా శ్రీ కపిలేశ్వర స్వామివారికి లక్ష బిల్వ పత్రార్చనను నిర్వహించి నివేదనలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन ఏకబిల్వం శివార్పణం. ఇక లక్ష బిల్వార్చనలో భాగంగా ఆదివారం సాయంత్రం తిరువీధి ఉత్సవం జరిగింది. అర్చకులు శ్రీ మనోన్మణి అమ్మవారి సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారిని సకల బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించిన అనంతరం బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ తిరునగరి వీధుల్లో తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామి వారి సేవలో తరించారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. అనునిత్యం హరహర మహాదేవ స్మరణలతో ఆధ్యాత్మిక దివ్య వైభవంతో అలరారే విశిష్ట ఆలయం తిరుపతిలోని కపిలతీర్థం. కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజపుష్పమాలలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన నివేదనలు సమర్పించారు. ఆపై విశేష దీపారాధన, మహామంగళహారతలు అందజేశారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమకజమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం
बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రభాత సేవలో ఆదివారం ఉదయం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రిలయన్స్ సంస్థల మెంటార్ పివిఎల్ మాధవరావు పాల్గొన్నారు. వైకుంఠం 1 ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖేష్ అంబానీ ధ్వజస్తంభానికి ప్రణమిల్లి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకుగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వామివారి ప్రసాదాలను, శ్రీవారి పద్మావతి అమ్మవారి చిత్రపటం, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్లు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో రుద్రపాద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ముక్కోటిగా, రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని అర్చకులు విశేష అలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు రావణాసుర వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు ఆది దంపతుల వాహన సేవను వీక్షించి తరించారు. స్వర్ణ రథంపై ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు కార్తీక మాసం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆరుద్రోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా స్వర్ణ రథంపై ఆశీర్వాదం గావించిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ మహాపూజను మంగళకరంగా నిర్వహించారు. భక్తులు స్వర్ణ రథంలో అర్ధనారీశ్వరులను దర్శించుకుని తరించారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వటం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్టు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం.
ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణ మూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. స్వర్ణ రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది.
చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం స్వయంభూ శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసి తిరుచిపై ఆశీనులను గావించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళాబృందాల ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లను స్వర్ణరథంపై వేంచేపు చేసి కాణిపాకం క్షేత్ర వీధులలో స్వర్ణరథోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆశీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. కోనసీమ జిల్లాలోని మహాపుణ్యక్షేత్రం అంతర్వేది ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని లోక సంక్షేమార్థం మహాసుదర్శన నారసింహ యాగాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగమండపంలో ఋత్వికులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ గావించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలు జరిపించి శాస్త్రోక్తంగా నారసింహ సుదర్శన యాగాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముందుగా పవిత్ర పెన్నా నది జలాలతో, ఆపై పంచామృతాలతో, అనంతరం పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి సహస్రనామార్చన, గరికార్చన జరిపి హారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. కడపలోని భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో సంకష్టహర చతుర్థి వ్రత పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ మహాగణపతి స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీచి షోడశోపచార పూజలు జరిపారు. ఆపై కలశ స్థాపన గావించి స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు కనుల పండుగ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని జరిపారు. అనంతరం స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి గరికతో సహస్రనామార్చనలు జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురంలోని పలు ఆలయాలు కార్తీక మాస శోభతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా హరిహర దేవాలయంలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు దేవతామూర్తులకు ఆరాధనలు జరిపారు. ఆపై భక్తుల చేత సంకల్ప పూజలను నిర్వహింపజేసి దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దీపోత్సవంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల కొంగు బంగారు దేవతగా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు.
ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి దీక్షను స్వీకరించారు. దీక్ష స్వీకరించిన భక్తులు అమ్మవారికి 1000 కిలోల పదార్థాలతో సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పసుపు, కుంకుమ, పూలు, చీర, సారెతో పాటు పలు రకాల మధుర పదార్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని సారెను సమర్పించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.